నమస్కారం. భారత రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం చోటు చేసుకుంది. గత 10 ఏళ్లుగా లోక్సభలో తిరుగులేని శక్తిగా ఉన్న మోదీ ప్రభుత్వానికి తన మూడో టర్మ్లో ఊహించని ఒక పెద్ద షాక్ తగిలింది. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో పాసవడంలో ఫెయిల్ అయింది. అసలు ఎందుకిలా జరిగింది? దీని వెనకున్న రాజకీయాలు ఏంటి? ఈ విశ్లేషణలో అన్నీ వివరంగా చూద్దాం. అవును, మీరు విన్నది నిజమే. దీన్ని కేవలం ఒక ఓటమిలా చూడలేం. ఇది రాజకీయంగా ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఎందుకంటే ఆలోచించండి, గత 2 టర్మ్స్లో ఫుల్ మెజారిటీతో ఏ చట్టాన్నైనా చాలా ఈజీగా పాస్ చేయించుకున్న ప్రభుత్వానికి ఇప్పుడు సంకీర్ణంలోకి రాగానే ఎదురైన మొట్టమొదటి మేజర్ లెజిస్లేటివ్ డిఫీట్ ఇది. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఈ 5 అంశాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ ఓటమి ఎందుకు అంత పెద్ద విషయం? తర్వాత, ఈ బిల్ టైమ్ లైన్పై ఎలాంటి ప్రభావం పడుతుంది? ప్రభుత్వ కొత్త స్ట్రాటజీ ఏంటి? తర్వాత, ప్లాన్ చేస్తున్న దేశవ్యాప్త నిరసనలు ఏంటి? చివరిగా, మన ముందు మిగిలి ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. సరే, మొదటి పాయింట్లోకి వెళ్దాం. ఇది జస్ట్ ఒక బిల్లు ఫెయిల్ అవడం కాదు, దీని వెనకున్న పొలిటికల్ సిగ్నిఫికెన్స్ చాలా పెద్దది. అసలు పొలిటికల్ డ్రామాకి కారణమైన ఈ బిల్లు ఏంటో ముందు క్లియర్గా తెలుసుకుందాం. దీన్నే నారీశక్తి వందన్ అధినియం 2023 అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే, లోక్సభలో ఇంకా రాష్ట్రాల అసెంబ్లీలలో 1/3 సీట్లను మహిళలకు కేటాయించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇది విమెన్ ఎంపవర్మెంట్లో ఒక చరిత్రాత్మకమైన స్టెప్ అని అందరూ భావించారు. ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే ఈ ఓటమి ప్రాముఖ్యత ఏంటో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 2014 నుంచి 2024 వరకు బీజేపీకి సొంతంగా లోక్సభలో ఫుల్ మెజారిటీ ఉండేది. దాంతో ఏ బిల్లు పెట్టినా ఆగలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మోదీ 3.0 అనేది ఒక సంకీర్ణ ప్రభుత్వం. అంటే మిత్రపక్షాల సపోర్ట్పై ఆధారపడాలి. దాని మొదటి ఫలితమే ఈ ఓటమి రూపంలో మనకి కనిపిస్తోంది. ఈ ఓటమి ఎంత రేర్ అనేది ఈ నంబర్ చెప్తోంది. ఏకంగా 12 ఏళ్లలో ప్రభుత్వానికి లోక్సభలో ఎదురైన మొట్టమొదటి పెద్ద లెజిస్లేటివ్ దెబ్బ ఇది. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని కళ్ళు కట్టినట్టు చూపిస్తోంది. మరి దీని తక్షణ పరిణామాలు ఏంటి? ఇప్పుడు మన రెండవ సెక్షన్కి వద్దాం. ఈ బిల్ ఫెయిల్ అవడం వల్ల కలిగే తక్షణ ఇంకా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. దీని అమలు ఏకంగా ఒక దశాబ్దం పాటు ఎందుకు ఆలస్యం కావచ్చో అర్థం చేసుకుందాం. ఈ బిల్లు అమలు ప్రాసెస్ మొదటి నుంచి కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. ప్రభుత్వం గతంలోనే చెప్పింది, నారీ శక్తి వందన్ అధినియం అనేది 2026 జనాభా గణన, ఆ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ పూర్తయ్యాకే అమల్లోకి వస్తుందని. అప్పట్లో అందరూ 2029 కల్లా ఇది సాధ్యమవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ బిల్లు సభలో వీగిపోవడంతో మొత్తం ప్రాసెస్ మళ్లీ మొదటికొచ్చింది. అందుకే కొత్త టార్గెట్ 2034కు మారే అవకాశముందని అంటున్నారు. ఈ స్లైడ్లో ఉన్నది చాలా కీలకమైన విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33% రిజర్వేషన్లు అందడమనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని పొలిటికల్ యానలిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. అంటే దీనికోసం మహిళలు 2034 వరకు ఆగాల్సిందేనా అని ఒక సీరియస్ డిబేట్ మొదలైంది. సరే, మూడవ విభాగానికి వెళ్దాం. ఈ ఎదురుదెబ్బకు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోంది, తన స్ట్రాటజీని ఎలా మార్చుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఓటమిని ఒక పొలిటికల్ వెపన్గా ఎలా వాడుకోవాలని చూస్తుందో తెలుసుకుందాం. బిల్లు ఫెయిల్ అవగానే ప్రభుత్వం వెంటనే డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. ఫస్ట్, ఎన్డీఏ ఎంపీలతో ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టారు. ఇక్కడ వాళ్ల స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. ఈ ఓటమిని తమ ఫెయిల్యూర్గా కాకుండా ప్రతిపక్షాల కుట్రగా జనంలోకి తీసుకెళ్లడం, తద్వారా పబ్లిక్ సింపతి పొంది రాజనీతింగా లాభపడాలనేది వాళ్ల ప్లాన్ అన్నమాట. ఈ కొటేషన్ చూడండి, ఇది ప్రభుత్వ కొత్త కమ్యూనికేషన్ స్ట్రాటజీని సూటిగా చెబుతోంది. ఈ బిల్లు ఆగడానికి కారణం తాము కాదని, ప్రతిపక్షాలేనని ప్రజల్ని నమ్మించడం ద్వారా పొలిటికల్ డ్యామేజ్ను తగ్గించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పుడు 4వ సెక్షన్కు వద్దాం. ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టడం లేదు. ఈ పొలిటికల్ ఫైట్ను ఇప్పుడు డైరెక్ట్గా జనంలోకి, వీధుల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయింది.
ఈ నిరసనల ప్లాన్ చాలా పెద్దది. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏకంగా 3 వారాల పాటు దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఆందోళనలు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. మహిళల హక్కుల విషయంలో ప్రతిపక్షాలు డబుల్ స్టాండర్డ్స్తో ఉన్నాయని జనానికి ఎక్స్పోజ్ చేయడమే ఈ నిరసనల ముఖ్య ఉద్దేశం. ఇక ఈ విశ్లేషణలో చివరి విభాగానికి వచ్చాం. ఇదంతా చూశాక మన ముందు కొన్ని కీలకమైన సమాధానం లేని ప్రశ్నలు మిగిలిపోయాయి. ఈ పరిణామాలన్నీ మనల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నల దగ్గర నిలబెట్టాయి. ఫస్ట్, ప్రభుత్వం ఈ బిల్లును మళ్లీ సభ ముందుకు ఎప్పుడు తీసుకొస్తోంది? అంతకన్నా ముఖ్యంగా అలా తెచ్చినప్పుడు ఈ సంకీర్ణ రాజకీయాల మధ్య దానికి అవసరమైన సపోర్ట్ను సంపాదించగలదా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. చూశారు కదా, మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారే దారిలో ఎన్ని రాజకీయ మలుపులున్నాయో. ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయమేంటో తప్పకుండా కింద కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ వేదవ్యాస్ అకాడమీకి సబ్స్క్రైబ్